హాయ్ అండి. ఇవాళ ఫుల్ మూన్ మీ కోరికలు నెరవేరడానికి మీరు ఏం చేయాలని చెప్పనేసి నేను వీడియో పెడతానని చెప్పాను కదా. సో అదండి ఈ వీడియో కోసం అని చెప్పని నేను ఇక్కడ ఆల్రెడీ లెటర్ అనేది రెడీ చేశాను, ఎలా రాయాలి ఏంటి అనేసి అని క్లియర్గా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి 4 మూలలు ఇలాగా మన చేతులతో మడిచి కట్ చేయాలండి. 4 మూలలు అంటే ఈ పేపర్కి మిషన్ కటింగ్ అనేది లేకుండా మన చేతులతో పేపర్ని అనేది కట్ చేయాలి. ఇలా ఈ 4 మూలలు కట్ చేసేసి మన చేతులు అరిచేతుల లోపల మధ్యలో పెట్టేసి ఫస్ట్ ఈ పేపర్కి మన చేతి నుంచి ఎనర్జీ ఇవ్వాలండి. మన చేతుల్లో నుంచి ఉన్న ఎనర్జీని మనం పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేము, తర్వాత డియర్ యూనివర్స్, ఇక్కడ మీ కోరిక, మీకు ఏదైతే కోరిక ఉందో మనీ రిలేటెడ్ కానీ హౌస్ రిలేటెడ్ లేదు మ్యారేజ్ లవ్ ఇలాంటివి ఏమున్నా కూడా సరే ఇక్కడ మీ కోరిక ఆల్రెడీ తీరిపోయినట్టుగా, ఆల్రెడీ ఆ కోరిక మీకు తీరిపోయింది ఆ విధంగా రాసుకోవాలన్నమాట. తీరిపోయినట్లుగా రాసుకొని చివర్లో థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పి రాయాలండి. ఇది రాసిన తర్వాత ఏం చేస్తారంటే చంద్రుడు వెలుగులో కూర్చొని టెర్రస్ పైన కానీ మీకు ఇక్కడ మీ ఇంటి ప్లేస్లో ఎక్కడైనా సరే చంద్రుడు వెలుగు పడే చోట కూర్చొని ఒక క్యాండిల్ వెలిగించుకొని వైట్ క్యాండిల్ వెలిగించి ముందర పెట్టుకొని ఈ పేపర్ ఏదైతే ఉందో దీన్ని చేతిలో ఇలా పట్టుకోవాలి. చేతిలో ఇలా పెట్టుకొనేసి మీ హార్ట్కి స్ట్రైట్గా పెట్టుకొనేసి మీరు ఒక 3 టైమ్స్ బ్రీత్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకొని తర్వాత మీరు ఏ కోరిక అయితే రాసుకున్నారో ఆ కోరికని యూనివర్స్కి మీరు చెప్పాలి. ఇక్కడ ఏం కోరిక రాసుకున్నారో ఆ కోరికని 3 సార్లు చదివేసి హార్ట్ఫుల్గా కళ్ళు మూసుకొని ఒక 3 to 5 మినిట్స్ మెడిటేషన్ చేసి మీరు ఏ కోరిక అయితే రాశారో ఆ కోరిక తీరిపోతే ఎంత హ్యాపీగా ఉంటామో ఆ హ్యాపీనెస్ని ఒకసారి విజువలైజ్ చేసుకోవాలండి. అది విజువలైజ్ చేసుకొని మీరు ఎంత బాగా విజువలైజ్ చేసుకుంటే మీ కోరిక అంత తొందరగా నెరవేరుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, అసలు తీరని కోరికలు, లాజిక్ లేని కోరికలు, ఇంకొకరికి ఎవరికో చెడు చేయాలన్నవి అలాంటివి కాకుండా మీరు నమ్మే విధంగా ఉండే కోరికలు ఇక్కడ రాశారంటే గనక మీ కోరికలు అనేది కంప్లీట్గా తీరుతుందండి. ఈ కోరిక ఏదైతే మీరు విజువలైజ్ చేసుకొని మెడిటేషన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని 3 ఫోల్డ్ చేయాలి. ఇక్కడ 3 ఫోల్డ్స్ చేసేసి ఇట్లాగా బర్న్ చేయాలండి. క్యాండిల్తో కాల్చేసి ఈ యాష్ని గాలిలోకి వదిలేసేయాలి. విశ్వానికి అప్పచెప్పాలన్నమాట. ఈ కోరిక నేను కోరుకున్నాను, విశ్వం తీర్చేసింది, నేను అప్పచెప్పేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఈ కోరికలు అయితే మీకు తీరడానికి కొంచెం టైం పడుతుందండి. దట్టు మీకు ఇంకోటి ఏంటంటే దీనిలో రాసినంత మాత్రాన మీ కోరికలు వెంటనే తీరిపోవు. మీరు ఏం చేయాలి అంటే ఏదైతే కోరిక రాశారో ఆ రోజు నుంచి మీరు ప్రతిరోజు మీరు ఒక బుక్ను మెయింటైన్ చేయండి. ఆ రోజు నుంచి మీరు కోరుకున్న కోరిక కోసం ఏమేమైతే దారులు ఉన్నాయో ఆ దారులన్నీ కూడా మీకు ఒక్కొక్కటి మీకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క స్టెప్ ఎదురవుతుంది. దాన్ని పట్టుకొని మీరు వెళ్ళి మీకేం కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చుకునే దిశగా మీరు వెళ్తే ఆ కోరిక అనేది డిలే అవ్వకుండా తొందరగా జరుగుతుంది. అంతేగాని మ్యాజిక్లు లాజిక్లు అని చెప్పనేసి మీకు ఇక్కడ రాసేసినంత మాత్రం మీ కోరికలు తీరదండి. ఇక్కడ రాసుకుని దానికి మీకు ఏదైతే దారి ఉంటుందో అది మీకు ఈజీగా ఆ వేస్ అన్నీ దొరుకుతాయి. ఆ వేస్ని పట్టుకొని మీ కోరికని తొందరగా తీర్చుకోవచ్చు. మనం ఏమీ ప్రయత్నం చేయకుండా కోరికలు తీరాలంటే అది మాత్రం తీరదండి, అది షుగర్ కోటింగ్లు అవుతుంది. సో అలా కాకుండా మన కోరికలు తీర్చుకోవాలంటే మనం కూడా కొంచెం కష్టపడాలి. కాబట్టి దానికి తగ్గ వేసి మీకు దొరికేలాగా ఈ విశ్వం అయితే మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. దాని ద్వారా మీకు కోరికలు తొందరగా నెరవేరుతాయి. అదండి ఫుల్ మూన్. అలాగే ఈ రోజు నుంచి ఇంకొక 11 డేస్ వరకు మీరు ఈ ఫుల్ మూన్ లైట్లో కూర్చొనేసి మెడిటేషన్ చేశారంటే మంచిగా ఒక 11 డేస్ ఎవరికైతే ఇల్యూజన్స్ ఉంటాయో, అనవసరమ భయాలు, లేదంటే ఏదన్నా డిసిషన్ తీసుకోలేకపోవడం, కన్ఫ్యూజన్స్, ఏదేదో పిచ్చి పిచ్చి కళలు రావటం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇలాంటివన్నీ కూడా కొంచెం సర్దు మనకి దానికి ఛాన్స్ ఉందనమాట. ఈ రోజు నుంచి ఒక 11 డేస్ వరకు మీరు డైలీ మూన్ లైట్లో మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా మంచిదండి. ఆ మెడిటేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఓం చంద్రాయై నమః ఈ మంత్రాన్ని మీరు 11 టైమ్స్ జపించుకోవచ్చండి. హ్యావ్ ఎ నైస్ డే.